హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తండి. చంద్రబాబుకు ఊహించని అదృష్టం, తీవ్ర సంతోషంలో నాయకులు. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రం వార్షిక బడ్జెట్ను 2024కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఎన్డీఏ ప్రభుత్వం అనేక రంగాలతో పాటు రాష్ట్రాల అభివృద్ధి కోరుతూ మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటాయించిందండి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఈ వార్షిక సంవత్సరానికి గాను 15,000 కోట్ల రూపాయలను అయితే నిధులను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారండి. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని కావాలని రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కేంద్రాన్ని కోరుతూ వచ్చాయని, అయితే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని గతంలో చెప్పిన మోదీ సర్కారు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని, రాజధాని నిర్మాణానికి తగిన విధంగా నిధులు కేటాయిస్తామని అయితే మాటిచ్చింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి విజయం సాధించాయండి. ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అయితే తెలిసిందే అండి మనకి. అయితే వార్షిక బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. అలాగే అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులను కూడా సమకూర్చుతా అని స్వయంగా కేంద్ర మంత్రి అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించేశారండి. అమరావతి అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. అలాగే ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా కేంద్రం కృషి చేస్తుంది అని అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ఏపీకి అవసరమైన మేరకు సాయం ఎట్టి పరిస్థితుల్లో అంది తీరుతుంది అని కేంద్ర మంత్రి అయితే ఈ వార్షిక బడ్జెట్ ఆధారంగా అయితే చెప్పడం జరిగిందండి. మొత్తానికి అయితే మన రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిధులను అయితే ప్రాథమికంగా మనకు కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించేశారు. ఇంకా ఈ మేరకు ఏమైనా ఖర్చులు ఉన్నట్లయితే వాటికి కూడా చెల్లింపులు అయితే జరుగుతాయి భవిష్యత్తులో, ఫ్యూచర్లోనైతే ప్రకటించేశారు ఫ్రెండ్స్. ఇది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు కలలుగన్న అమరావతి అనేది త్వరలో అయితే నిర్మాణం పూర్తి అవుతుంది కాబట్టి.